విశాఖపట్నం స్థానిక హెచ్బి కాలనీ ఈశ్వరీయ సేవా కేంద్రంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై ఆధ్వర్యంలో రక్షాబంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓం శాంతి. హెచ్బి కాలనీ సేవా కేంద్రానికి ఇచ్చేసిన రాజయోగిని సత్యవతి అక్కయ్య గారికి, అదేవిధంగా రక్షాబంధన పర్వదినాన్ని జరుపుకోవడానికి వచ్చిన బ్రాహ్మణ పరివారానికి, గౌరవనీయులైనటువంటి సోషల్ మీడియా యూనియన్ మీడియా సోదరులందరికీ కూడా ఓం శాంతి. హెచ్బి కాలనీ సేవా కేంద్రానికి ఇచ్చేసిన రాజయోగిని సత్యవతి అక్కయ్య గారికి, అదేవిధంగా రక్షాబంధన పర్వదినాన్ని జరుపుకోవడానికి వచ్చిన బ్రాహ్మణ పరివారానికి, గౌరవనీయులైనటువంటి సోషల్ మీడియా యూనియన్ మీడియా సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపు నుంచి శుభ స్వాగతం స్వాగతం స్వాగతం. వీళ్ళందరి యొక్క ఐక్యత నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక వారం రోజుల నుంచి పండగలాగా ప్రతిరోజు కలవడానికి వస్తున్నారు మీరందరూ. మా ఈశ్వర విశ్వవిద్యాలయం మీరు రాకతే కళకళలాడుతూ ఉంది. ఈరోజు ఇంకా బాగుంది మీరు రావడం వల్ల. వేదికపైకి అందరూ వస్తారు, కానీ ఇక్కడ ఇంటిలో వచ్చేవాళ్ళే ఇంట్లో పిల్లలు. ఇది భగవంతుడి యొక్క ఇల్లు. చాలామంది అక్కడక్కడక్కడ అలా అయిపోతారు, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళే నిజమైన భగవంతుడి యొక్క పిల్లలు అన్నమాట. మీరందరూ ఈశ్వరుని కుటుంబంలోకి వచ్చేసారు. మధువనం వెళ్ళడం అంటే ఏంటంటే వన్ గాడ్ వన్ ఫ్యామిలీగా అయిపోవడం అన్నమాట. భగవంతుని మన తండ్రిగా చేసుకుని ఆయన కుటుంబీకులుగా అవడం అనేది వసుధైక కుటుంబానికి ప్రతీక. భగవంతుడు తండ్రి, తల్లి అందరికీ కూడా శిక్షకుడు కూడా. ఈ 19వ తారీఖున మనం జరుపుకోబోయే జంధ్యాల పౌర్ణమి రక్షాబంధన ఆ పర్వదిన ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగ వెనకాల కూడా ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆధ్యాత్మిక సంకేతాలకే గుర్తు ఇవన్నీ కూడా. మనం శరీరంలో తలభాగంలో కనుబొమ్మల మధ్యన ధరించే తిలకానికి కూడా గుర్తుంది. అది ఈ శరీరాన్ని నడిపించేటువంటి ప్రాణశక్తి అన్నమాట. సైంటిస్టులు కూడా కనుక్కోలేరు ప్రాణం ఎక్కడ ఉందన్నది. మనమందరం కూడా కంఠంలో ప్రాణం ఉండగా అంటాం, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఆస్తి ఎవరు అంటారు. వాస్తవానికి కంఠంలో కూడా ప్రాణం ఉండదు. ఆత్మ భృకుటి మధ్య మెరుస్తూ ఉంటుంది, ఒక నక్షత్రం లాగా. ఈ కళ్ళతో చూస్తూ ఉంటుంది, చెవులతో వింటుంది, నోటితో మాట్లాడుతుంది. రక్షాబంధన పర్వదినం అనేది భారతదేశం ఇది జాతీయ పర్వదినం. ఇది దీనికి జాతి, మత, కుల, లింగ, వర్ణ, వయోభేదాలు లేకుండా స్త్రీ పురుషుల మధ్య ఒక పవిత్ర సంబంధం ఏర్పడేందుకు, ఒక పవిత్ర దృష్టి ఏర్పడేందుకు, ఈ యొక్క ప్రపంచంలో మళ్ళా ఒక పవిత్రత ధర్మాన్ని నెలకొల్పేందుకు పరమేశ్వరుడు ఈ సృష్టిపైకి అవతరించి కలియుగంలో ఉన్నటువంటి పాప పతిత ఆత్మ అందరి చేత మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో దుఃఖం యొక్క వాతావరణం, అలాగే చెడు వాతావరణం నెలకొంది అంటే దానికి కారణం పవిత్రత లేకపోవడం. ప్యూరిటీ అంటే రియాలిటీ, ప్యూరిటీ అంటే ఒరిజినాలిటీ. ఒరిజినల్ ఘీ కావాలండి అంటారు మాకు. అంటే అర్థం ఏంటి? నేచర్ నుంచి ఎలాగైతే వచ్చింది దానికి ఒరిజినల్. అలాగే ఆ పవిత్ర సంబంధాన్ని భగవంతుడు మనకి స్త్రీ పురుషుల మధ్య ఉండేది, అదేమో ఇప్పుడు అపవిత్ర సంబంధంగా మారిపోయిన కారణంగా ప్రపంచమంతా కూడా వికారీగా అయిపోయింది. పూర్వకాలం ఒక బ్రాహ్మణుడే ఇంటికి వచ్చి
ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నూనె పోగులు ధరింపజేసి వెళ్ళిపోయేవాడు దక్షిణ తాంబూలాలు తీసుకుని. ఆ తర్వాత రాజపుత్ర స్త్రీలు యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒక రాఖీ కట్టి పంపించేవారు, ఒక దారం కట్టి పంపించేవారు. మీరు దేన్నైనా దోచుకోండి కానీ స్త్రీల జోలికి వెళ్ళొద్దని. స్త్రీతోటే మహాభారతం జరిగింది, స్త్రీ ద్వారానే రామాయణం కూడా జరిగింది. ఆ రాజ్యలక్ష్మికి ఆమె దృష్టికి వెళ్ళొద్దు, మీరు చెడు దృష్టి వేయొద్దని చెప్పి వాళ్ళు అలా చేశారు. తర్వాత స్త్రీ పురుషుల మధ్య పవిత్ర సంబంధం ఉంది అంటే అది గర్భవాసులు, ఏకగర్భవాసులైనటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉంటుందని, సోదరుల మధ్య. ఆ తర్వాత ఆ ఇంటి ఆడపిల్ల ఆ ఇంటి మగపిల్లవాడికి రక్షాబంధన అనేది కట్టడం జరిగింది. నువ్వు ఎప్పుడూ కూడా పవిత్ర దృష్టి కలిగి నాలాంటి స్త్రీలందరినీ కూడా నువ్వు సోదరి భావంతో చూస్తూ సుఖ సంతోషాలతో ఉండమని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు వాస్తవానికి